నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ హీరోగా అనేది నేను అసలు నాకు ఆలోచన లేదు. నా సినిమాలో హీరోలే నాకు డెమిగాడ్స్ లాగా. వాళ్ళని నేను ప్రేమిస్తూ, వాళ్ళని నేను సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకిష్టం. సో, అలాగే కంటిన్యూ అవుతాను. సో, కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి. సో, ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు. సో, ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు. ఒక వెరీ, వెరీ, వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. మన తెలుగు అమ్మాయి. సో, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి, మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో, ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి, మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అంటే ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా! లయ గారంటే చాలా సాఫ్ట్, చాలా స్వీట్‌గా ఉంటారని. చూస్తే నాకు ఒక నిమిషం భయమేసింది. కత్తి పట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది, మర్డర్‌లు చేస్తది. ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది. సో, అక్కడే ఒక అంటే ఒక ఆర్టిస్ట్‌కున్న ఇమేజ్‌ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్బ్ థాట్. అది సుధీర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో, నాకు బాగా నచ్చింది. అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్. నేను చాలా గట్టిగా పగలబడి నవ్వాను. 2 పంచులు చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్‌లో వచ్చినాయి. సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్. అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు. సో, ఏం చేస్తున్నారని అడిగాను. అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి, కానీ సక్సెస్ పడాలి కదన్నారు. సక్సెస్‌తో మీకు సంబంధం లేదండి. మీరు ఎన్నో సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ చేసేసారు. సో, యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్. ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారనేది ఆయన సినిమా నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఇందులో ఇంకో కొత్త బాధ్యత, ప్రొడ్యూసర్‌గా నిలబడి చేస్తున్నారు. అండ్ సో, ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో, చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్‌ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అలాగే ఈ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ వీలైతే సీక్వెల్ తీయండి. కుదిరితే ఈసారి థియేటర్‌లో వేసి తర్వాత ఓటీటీకి రండి. సో